అందరికీ నమస్తే. వెల్కమ్ టు సీఎం టుడే న్యూస్. నేను మీ తిరుపతి. పార్టీ మారినటువంటి 8 మంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. స్పీకర్ సార్ ఇచ్చినటువంటి నోటీసులకు పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు లిఖితపూర్వకంగా సమాధానం చెప్పారు. వాళ్ళు ఏం చెప్పారంటే, మేము పార్టీ మారలేదు, బీఆర్ఎస్లోనే కంటిన్యూ అవుతున్నాం, మా నాయకుడు కేసీఆర్, మేము బీఆర్ఎస్ పార్టీ కోసమే పనిచేస్తాం, కారు గుర్తులోనే ఉన్నామని చెప్పి వాళ్ళు మాట్లాడేటటువంటి కార్యక్రమం చేశారు. తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి సమాధానం మీద బీఆర్ఎస్ పార్టీ లీడర్లను స్పీకర్ సార్ ఆఫీస్కి రమ్మని చెప్పిండు. అప్పుడు బీఆర్ఎస్ పార్టీ లీడర్లు కొన్ని వీడియోలు కూడా ఎవిడెన్స్ లెక్క స్పీకర్ సార్కి ఇచ్చారు అనేది కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం. ఆ వీడియోలు మ్యాక్సిమం ఇవే ఉండొచ్చు, ఇదే వీడియోలు బీఆర్ఎస్ పార్టీ లీడర్లు స్పీకర్ సార్కి ఇవ్వచ్చు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. ఇప్పుడు పార్టీలు మారిర్రు, ఆ 10 మంది ఎమ్మెల్యేలను చెప్పడానికి ప్రూఫ్ ఏముందంటే ఈ ఒక్క వీడియో సరిపోతుంది. దాదాపు 8 మంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి వీడియో నేను తెర ముందుకు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేసిన. ఈ వీడియో విన్న తర్వాత మీకే ఒక క్లారిటీ వస్తుంది. ఫస్ట్ ఈ వీడియో వినండి. ఫస్ట్ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మాట్లాడినటువంటి మాటలు వినండి, మీకు వినిపిస్తా. ఈరోజు ప్రకాష్ గౌడ్ అని ఉట్టి ప్రకాష్ గౌడ్ కాదు, నిన్న మొన్న నాతోని దగ్గర 10 మంది ఇంకా మాట్లాడారు. 10 మంది అడిగారు. నేను చెప్పాను, కాంగ్రెస్ పార్టీలో నేను ఉన్నాను కాబట్టి నాకు తెలుసు, కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ అనేది మనకు స్కై ఇస్ ద లిమిట్. కాంగ్రెస్ పార్టీలో మీరు వచ్చి ఎలాంటి ఇబ్బందుల గురి గారు మేము అది బాధ్యత మేము తీసుకుంటాము. ముఖ్యమంత్రి గారిని ఎప్పుడేటప్పుడు కలవచ్చు. కష్టపడ్డా ప్రజలు ఆదరించారు, గెలిచారు. దానం నాగేందర్ చెప్పిన మాట కాంగ్రెస్లో ఫ్రీడమ్ ఎక్కువ ఉంటుందని. తర్వాత జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతున్నాడు, వినండి. సెకండ్ బైట్. ఇప్పుడు ఆ ప్రజలకు సేవ చేయడానికి కాంగ్రెస్ తోటి కలిసి అభివృద్ధి కోసం కాంగ్రెస్ తోటి కలిసి పనిచేస్తా ఉన్నా. విన్నరా? కష్టపడ్డా గెలిచిన, అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన, కాంగ్రెస్ కోసం పనిచేస్తున్నా అని చెప్పి సంజయ్ కుమార్ చెప్తున్నటువంటి మాట. దానం నాగేందర్ ఓపెన్గా చెప్పాడు నేను పార్టీ మారినా అని. సంజయ్ కుమార్ ఓపెన్గా చెప్పాడు నేను పార్టీని మారినా అని చెప్పి, కాంగ్రెస్లో ఉన్నా అని చెప్పి. ఇంకా మేము పార్టీలే మారలేదు, ఇంకా బీఆర్ఎస్లోనే కంటిన్యూ అవుతున్నాం అని చెప్పే కార్యక్రమం చేస్తున్నారు. తర్వాత గూడెం మైపాల్ రెడ్డి చెప్పిండు, పడాన్ చెరువు ఎమ్మెల్యే. ఆ వీడియో కూడా మీరు వినాలి. ఈ ప్రభుత్వంతో కలిసి నియోజకవర్గ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని గూడెం నియోజకవర్గ ప్రజల కోరిక మేరకే ఈ రోజు పార్టీలో చేరడం జరిగింది. నా తోటి వచ్చిన మిత్రులకు, ఇంకా రాబోయే వాళ్ళకి అందరికీ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈయన ఎవరు తెలుసా? తెల్లం వెంకట్రావు, భద్రాచలంకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే. తెల్లం వెంకట్రావు చెప్తున్నాడు, నేను పార్టీ మారలేదు, బీఆర్ఎస్లోనే ఉన్నాయి, మన ప్రూఫ్స్ ఉన్నాయా మీ దగ్గర అని చెప్పి తెల్లం వెంకట్రావు ఉల్టా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు తెల్లం వెంకట్రావు గతంలో మాట్లాడినటువంటి వీడియోలు, ఇప్పుడు సరే వీళ్ళు ప్లేట్ ఫిరాయించవచ్చు, వీడియోలు అయితే ఎటు పోవు కదా, ఏదో ఒక ఛానల్లో అయితే వీడియోలు ఉంటాయి కదా, వీడియోలు అయితే డిలీట్ చేయలేరు కదా. సరే వీళ్ళు పార్టీలను డిలీట్ చేస్తున్నారు, లేకపోతే వీళ్ళ ఫోన్లో ఉన్న ఫోటోలను డిలీట్ చేస్తున్నారు, సోషల్ మీడియాలో ఉన్న ఫోటోలను డిలీట్ చేస్తున్నారు, కానీ వేరే యూట్యూబ్ ఛానళ్ళలో ఉన్నటువంటి వీడియోలను అయితే డిలీట్ చేసే అవకాశం మ్యాక్సిమం ఉండకపోవచ్చు కదా. సో ఒకసారి చూడండి ఇది. ఎందుకంటే ఒక్కసారి నేను డెసిషన్ చేసి భద్రాచలం అభివృద్ధి కొరకు కాంగ్రెస్ పార్టీ అయితే అభివృద్ధి చెందుద్దని ఏదైతే నా గురువు గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ద్వారా నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాను. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆశీస్సులతో మరియు తుమ్మల నాగేశ్వర గారి ఆశీస్సుతో, నా గురువు అయిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఆశీస్సుతో, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆశీస్సుతో భద్రాచలం అభివృద్ధి చెందుద్దని ఆశతో వేశాను. అదే ఆశతో ఉన్నాను తప్ప వేరేదైతే ఎటువంటి అపోహ చెందద్దు. ఇది బీఆర్ఎస్ ప్రాపగండా అని. బీఆర్ఎస్ ప్రాపగండా అంటే బీఆర్ఎస్ పార్టీలో మళ్ళీ చేరట్లేదు, బీఆర్ఎస్ పార్టీలోకి మళ్ళీ పోవట్లేదు అని చెప్పి తెల్లం వెంకట్రావు చెప్తున్న మాట. నేను బీఆర్ఎస్లోకి మళ్ళీ రీజైనింగ్ అవ్వట్లేదు, నేను కాంగ్రెస్లోనే ఉన్నా అని చెప్పి కుండలు బదులు కొట్టేటటువంటి విధంగా చెప్తున్నాడు. ఇంకేం చెప్తున్నాను, ఇంకేం మాట్లాడుతుంది ఇక చెప్తున్నాను, ఖచ్చితంగా చెప్తున్నాను. ప్రజల అభివృద్ధి, ప్రజలు నాకు ఆశీస్సులే ఉన్నాయి, ప్రజల అభివృద్ధి నాకు ముఖ్యమని మీకు తెలపడానికి తెలుపుతున్నాను. మీరు ఎటువంటి అపోహ చెందితే నేను కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నా అని చెప్పిండు తెల్లం వెంకట్రావు. నా మీద మనం ప్లాన్ చేసుకొని ముందుకెళ్దామని చెప్పి విన్నారు కదా. ఈయన ఇంకే ఎమ్మెల్యే, ఈ ఎమ్మెల్యే మన గద్వాల బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ఆయన కూడా ఉన్నాడు. బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఇక్కడ ప్రకాష్ గౌడ్ ఏం చెప్తున్నా వినోర్రి. కూడా చెప్పడం జరిగింది. సంతోషంగా స్వీకరించి అన్కండిషనల్గా నేను నా మిత్రులు, నా శ్రేయభిలాషులు, కార్పొరేటర్స్, సీనియర్ నాయకులు, సహచర మిత్రులందరితో కలిసి ఈరోజు జాయిన్ అవడం జరిగింది. గద్వాల ఎమ్మెల్యే చెప్తాడు ఇక డైలాగ్ చూడు. ఈరోజు పార్టీ మారడం జరిగింది. రైతుల కష్టం పోచారం శ్రీనివాస్ ఆకాంక్షతో నేను ఈరోజు వారి నాయకత్వంలో, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో వచ్చాం. రేవంత్ రెడ్డి గారు స్వయంగా పిలిచి, అన్న మీరు మా పార్టీలోకి రండి, ప్రభుత్వానికి మీ అనుభవం అవసరం,
మీ నియోజకవర్గ అభివృద్ధిని మీరు ఊహించిన దానికంటే బ్రహ్మాండంగా చేద్దామని చెప్పి విన్నారు కదా 8 మంది ఎమ్మెల్యేలు ఇప్పుడు అసలు పార్టీ మారిలా లేదా అని చెప్పడానికి ఇది ఒక ప్రూఫ్. ఈ 8 మంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి ప్రూఫ్. ఈ వీడియో సరిపోతుంది మేము పార్టీ మారినామని వాళ్ళే ఒప్పుకోవడానికి. మీడియా ముందు మాట్లాడిర్రు, జనాలు చూసిరు, వేలాది మంది జనాలు, లక్షలాది మంది జనాలు వీక్షించారు వాళ్ళు మాట్లాడిన మాటలు. సోషల్ మీడియాలో ఈ వీడియో గట్టిగా వైరల్ అవుతుంది. ఇప్పుడు సోషల్ మీడియా షేక్ అవుతుంది. వీళ్ళేమో మేము పార్టీ మారలేదు, మేము ఇంకా బీఆర్ఎస్లోనే కంటిన్యూ అవుతున్నాం, బీఆర్ఎస్ పార్టీయే మా పార్టీ, ఎవరు మీకు చెప్పింది పార్టీ మారినామని చెప్పి ఒక డ్రామా అల్లేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. కానీ కేటీఆర్ నిన్న గద్వాలో జరిగినటువంటి సభలో కూడా చెప్పిండు, పక్కా ఉప ఎన్నికలు వస్తాయి, సుప్రీంకోర్టు సీరియస్గా ఉంది, ఎన్నికలు రావాల్సిందే, ఎన్ని చేసినా ఉప ఎన్నికలు పక్కా రాబోతున్నాయి అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పినటువంటి ఒక కీలకమైనటువంటి స్టేట్మెంట్ అని కేటీఆర్ చెప్పిండు. సుప్రీంకోర్టు ఆల్రెడీ 90 రోజులతో కూడినటువంటి టైం బౌండ్ కూడా ఇచ్చినారు. కాబట్టి 90 రోజులలో స్పీకర్ సార్ యాక్షన్ తీసుకోకపోతే కోర్టే డిసిషన్ తీసుకోవచ్చు అని చెప్పి జగదీశ్వర్ రెడ్డి చెప్తున్నటువంటి మాట సూర్యాపేటకు సంబంధించిన ఎమ్మెల్యే. కాబట్టి రకరకాలుగా మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తారు. కానీ ఎమ్మెల్యేలు మాత్రం అడ్డంగా దొరికిపోయే కార్యక్రమం చేస్తారు. ఇప్పుడు ఎమ్మెల్యేలు కండవాలు కప్పుకున్నటువంటి ఫోటోలు ఉన్నాయి, లేకపోతే ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి స్టేట్మెంట్ వీడియోస్ ఉన్నాయి, ఎమ్మెల్యేలు మాట్లాడినటువంటి మాటలు ఉన్నాయి, ఆ ఎమ్మెల్యేలు చెప్పినటువంటి నిజాలు అబద్ధాలు అన్నీ ఉన్నాయి కదా. ఈ వీడియోలో అయితే ఎటు పోవు కదా. సరే అబద్ధాలు ఆడవచ్చు, నిజాలు చెప్పవచ్చు, అటు ప్లేట్ ఫిరాయించవచ్చు, ఇటు ప్లేట్ ఫిరాయించవచ్చు, కానీ వీళ్ళు చెప్పినటువంటి వీడియోలు ఎటు పోవు కదా. ఒక మనిషి పదే పదే అబద్ధం ఆడితే అబద్ధాన్ని నిజాన్ని చేయొచ్చు. కానీ వీడియోలు ఉన్నాయనుకో, గతంలో చెప్పినటువంటి అబద్ధపు వీడియోలు బయట పెడితే అరే ఈయన చెప్పింది అబద్ధమే కదా అనిపిస్తుంది. ఇవన్నీ కూడా ఉంటాయి. సరే చూద్దాం ఏం జరగబోతుందో. మొత్తానికి పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు మాత్రం అడ్డంగా దొరికిపోయినటువంటి పరిస్థితి. ఏం చేయాలో అర్థం కానటువంటి సిచ్యువేషన్లో ఈ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల వ్యవహారం కనబడతా ఉంది. రేవంత్ అన్న కూడా ఈ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల పైన కొంత ప్రత్యేక దృష్టి పెట్టిండట. సరే మరి ఏం చేద్దాం, ఎట్లా ముందుకు పోదాం, రేపటి రోజు ఉప ఎన్నికలు వస్తే ఏం చేద్దాం ఎట్లా అని చెప్పి రేవంత్ అన్న కూడా కొంత ఆలోచన చేస్తూ ఉన్నాడు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. చూద్దాం ఏం జరగబోతుందో.